ఫ్యాంటాస్టిక్ కీర్తనల్లో వారు పాడిన వాటిల్లో అన్ని ఆయన చేసిన కీర్తనలే. మనం అప్పుడు పాడుతున్నవన్నీ నేను త్రికరణ శుద్ధిగా ఆయన చేసినదే, జయమంగళం ఆయన చేసినదే, విన్నక వేసాలు ఆయన చేసిందే, మేలుకో శృంగరాయ ఆయన చేసిందే. మీకు బాగా ఇష్టమైంది వినరో నాకు బాగా ఇష్టమైంది త్రికరణ శుద్ధిగా. ఆ కీర్తనని ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను నేను. ఎందుకనంటే నన్ను నేను కరెక్ట్ గా పనులు చేసుకోవటానికి, నేను ఏ పని చేసినా కూడా అంత పర్ఫెక్ట్ గా చేయాలనేటువంటి దాన్ని. ఎందుకంటే నాకు కొన్ని ఉన్నాయన్నమాట. క్లీనినెస్, టూ మచ్ ఆఫ్ క్లీనినెస్, క్యారెక్టర్, డ్రెస్, ద వే యూ స్పీక్, ద వే యూ కన్వే, అది కరెక్ట్గా లేకుండా ఉండకూడదు అనేది కొంచెం ఉంటుంది. అలాగే హౌ యూ స్పెండ్ మనీ, వాటిలో కొన్ని పర్ఫెక్షన్స్ ఉన్నాయి నాకు. వాటిని కాంప్రమైజ్ కాలేనమాట. అవేమో మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అమ్మా ఇప్పుడు సడన్ గా ఈ టైంలో ఈ జనరేషన్ లో కొన్ని రోజుల నుంచి సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ధర్మ పరిరక్షణ చెయ్యాలంటే మానవుడు ఎట్లా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సనాతన ధర్మం అనేది ఇప్పుడు వినిపించడం కాదు, మనం అందరం కూడా సనాతనులమే. వాట్ ఈజ్ సనాతన? నువ్వు సనాతనుడివి, నువ్వు యశోదవు కాదుగా. నువ్వు సనాతనుడు అంటే ఎవరు? ఆది పరబ్రహ్మ ఎవడో వాడే నీవు, వాడు సనాతనుడు. అందుకని మనం అందరం సనాతనులం అని చెప్పుకుంటాం. మనం ఏం చేసాం, దాన్ని మతంగా మార్చుకున్నాం. తప్పేం కాదు. వాడెవడో బురద జల్లాడు మన మీద పోతా, వాడు వీళ్ళు హిందువులు అన్నాడు, ఒప్పుకున్నాం. అది బురదో తెలియదు, పనీరో తెలియదు, మనమైతే ఒప్పుకున్నాం. సో ఇప్పుడు సరే, దానికి ఇక్కడ కట్టుబడి ఉండి చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవడం. సనాతనం అనేదే ఎప్పటికీ శాశ్వతమైనది. ఇట్ ఈస్ ఎటర్నల్. మీరు దాన్ని మార్చడానికి వీలు లేదు. ఇక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తున్నారే. సనాతన ధర్మము ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదో చెప్పలే, ఎలా ఉండాలో మాత్రమే చెప్పింది. ఎలా ఉండకూడదో చెప్పలేదు, మాత్రమే ఎక్కడ చెప్పలేదు. దొంగతనం చెయ్యకూడదు అని ఎక్కడా రాయలేదు మన స్క్రిప్చర్స్ లో. ఎందుకని? దొంగతనం ఎట్టా ఉంటుందో చూద్దామని చెప్పి చేసేవాడు ఉంటాడు. దొంగతనం చేయకూడదు లేదు, అలాంటివి చెప్పరు. అంత గొప్పది వేద ధర్మం, అంత గొప్పది మనం అనుష్ఠించేటువంటి, అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఇక అబద్ధం చెప్పకూడదు అంతే. వేద ధర్మం అన్నారు కదా, ఈ మధ్య కాలంలో వేద పాఠశాలల్లో చేరుతున్న పిల్లల సంఖ్య ఎక్కువ అవుతుంది. నిజంగా వేదం నేర్చుకోవటం అంటే చదివి వదిలేస్తే సరిపోతుందా? ఇంకా ఏం చెయ్యాలి? వేదం తెలియాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారే, వేదం ఏమి చెయ్యాలో చెప్పింది, ఏమి చెయ్యకూడదో చెప్పలే. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా చదువుకోవటం వల్ల ఏమవుతుంది, మళ్ళా పాత రోజులు మనకి వస్తాయి. మంచి విషయం రావాలి. ఎందుకనంటే టెక్స్ట్ బుక్లో దొరకదు ఆ విద్య. టెక్స్ట్ బుక్లో మన జీవన భృతికి సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించిన ఏదో కోర్సు ఉంటుంది, కానీ మన జీవితమే అది అని తెలియాలి. అదియే ఇది అని తెలియటం ఎట్లా? ఒక్క వేద ధర్మంలో చక్కగా తెలియవస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతంత వేదం. ఇన్ని చేతులతో, ఇన్ని నోళ్లతో, ఇన్ని కళ్ళతో, ఇన్ని కాళ్లతో వాడే ఇదంతా నడుస్తూ ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు మీరు మీ టైంలోనే సంగీతం అంటే బ్రాహ్మణులు నేర్చుకోవాల్సింది, మీరు కూడా నేర్చుకుంటారా అనే పరిస్థితి చూసాము అని చెప్పినారు. ఇప్పుడు కూడా వేద పాఠశాలలో బ్రాహ్మణ విద్యార్థులే చేరుతారు, ఎక్కువగా చేరాలి అనే అది కూడా ఇప్పటికి స్టిల్ ఇన్నేళ్ల తర్వాత కూడా వినిపిస్తుంది. దీన్ని కట్టడి చేయాలంటే కరెక్ట్ గా ఎక్కడ చేంజ్ అనేది రావాలి. వాళ్ళు చేర్చుకోపోతే నష్టం ఏముంది? నేర్పే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, భయపడక్కర్లే. ఇప్పుడు నేనున్నా, మా నాన్న నాకు అన్ని వేదములు చెప్పారు. వేదంలో ఉండవలసినటువంటి విషయాలన్నీ కూడా కూలంకషం. తర్వాత నేను ఎంతైనా చదువుకోవచ్చు, బేస్ ఇచ్చేసారుగా నాకు. సో నా సాధన అట్టగే ఉంటుంది. అట్లాగా నేను ఇప్పుడు కొంతమందికి చెప్తున్నాను అనుకో, ఐఎమ్ టీచింగ్ అన్నమయ్య యోగిక్ లైఫ్. ఆ యోగిక్ లైఫ్ ఎలాగా? అన్నమయ్య వేద మంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు సంకీర్తనగా. ఎందుకని వేదమంత్రం చదువుకోని తెలుసు వాళ్ళకు కూడా పాపం. ఇగో ఈ వివక్ష ఉంటుందని. తర్వాత ఏమైంది, ఆ సంకీర్తన చదువుకుంటుంటే ఓహో ఈ వేద మంత్రానికి సంబంధించిన ఈ పాయింట్ ఇదేగా చెప్తున్నాడు ఆయన అని తెలుసు. సో వాళ్ళు నేర్పపోతే నష్టమేం జరిగిపోదే ప్రపంచానికి. నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మా బోటాళ్ళకి మా నాన్న నాకు చెప్పారుగా, నన్ను పెంచిన తండ్రి బ్రాహ్మణ్. విశాల దృక్పథం కలిగిన వారాయన.
అందరికీ చెప్పారు వేదం. అడుగు మీద కూర్చోబెట్టుకుని ఎంతమంది బ్రాహ్మిన్స్ చక్కగా ఈ వేదాన్ని చెప్పలేదు. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ కాకపోయినంత మాత్రం వేదం చెప్పకుండా ఉంటానా? ఆటోమేటిక్ గా చెప్పేస్తారు. దిస్ ఈస్ వాట్ ఈస్ సనాతనం. ఇదే సనాతనం. ఇది ఎక్కడ ఎవరు చెరపలేరు, దీన్ని పడేయలేరు, ఏమండి ఏమి చేయలేరు. ఎంతమంది వచ్చారమ్మా అంటే అమ్మా ఉగాది సందర్భంగా చివరిగా మనిషి జీవితానికి సంబంధించి మీరు అన్నట్లు పండుగ పూట ఒక మంచి పాటతోని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అన్నమాచార్య సంకీర్తనల్లో మనం దాన్ని సంకీర్తనగానే చెప్పుకోవాలి తప్ప పాటని వ్యవహరించకూడదు. ఎందుకు అనంటే ఆయనే అన్నమాచార్యుల వారే ఆ సంకీర్తన లక్షణ గ్రంథం అని రాసుకున్నారు. సంకీర్తనకు ఉండవలసినటువంటి పడికట్టిది, ఛందస్సు ఇలా ఉండాలి, గణములు ఇలా ఉండాలని చాలా చక్కగా చాలా కులంకషంగా ఆయన రచనకి పేరే సంకీర్తన, సంకీర్తన అని పెట్టుకున్నారు. నారాయణ తీర్థుల వాళ్ళ రచన ఏమంటాం? తరంగం. ఎందుకనాలా? కీర్తన అనండి, ఎందుకు ఒప్పుకో? ఆయన చెప్పాడు ఇది తరంగము అన్నాడు. త్యాగరాజస్వామి కీర్తన అన్నాడు ఆయన. జయదేవుల అష్టపది అన్నాడు ఆయన. ఇట్లా ఎందుకన్నారు? వాళ్ళ రచనకి ఒక ప్రాతిపదిక పెట్టారు. నాన్న ఇలా అనండి, దీన్ని వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి మోర్ వైబ్రెంట్, గౌరవించాలి. పాట అనడం కంటే కూడా పాట అంటే ఏదైనా అవ్వచ్చు. అవును, సంకీర్తన అంటే అది అవ్వదు. అందుకని దాన్ని సంకీర్తనగానే చెప్పాలి అని ఆయన ఉటంకించారు. సంకీర్తన లక్షణ గ్రంథంలో మనకు అది కనిపిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఇక మీరు అన్నట్టుగా అన్నమాచార్య సంకీర్తనల్లో కొన్ని వేల సంకీర్తనలు ఇప్పటికీ పాడుతూ ఉండేది. కొత్త సంకీర్తనలు పిల్లలందరూ చక్కగా పాడుతున్నది అద్భుతం. దీంట్లో ఏమీ సందేహం లేదు, పాడాలి కూడా, గత్యంతరం లేదు. ఇది తప్ప మానవుడికి సనాతనుడు అని చెప్పుకోవడానికి ఇంకొక బేస్ లేదు. సంకీర్తన పాడవలసినదే. కాబట్టి పాడలేని వాళ్ళు వినవలసిందే. ఓయా మరి శ్రోతలు కావద్దండి మాకు, అందరూ పాడేసి అట్టాగు. కొంతమంది శ్రోతలు కూడా కావాలి, మంచి శ్రోతలు కావాలి. అట్లాగే ఈ సంకీర్తనని ఊరికనే వినేవాళ్ళు, ఆనందపడేవాళ్ళు, పాడుతూ ఆనందపడేవాళ్ళు కాకుండా కొంతమంది చదివి ఆనందపడేవాళ్ళు కూడా ఉన్నారు. అంత సంస్కారవంతులు ఉన్నారు మన తెలుగునాట. ఊరికనే సంకీర్తన రోజు పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు. పెట్టుకొని యు డోంట్ బిలీవ్. అవును, ప్రతిరోజు ఎలా అయితే మనం భగవద్గీత చదువుకుంటాం ఒక పంక్తి, అట్లా ఒక సంకీర్తన చదువుతారు. బా ఎంత బాగుందో. సాహిత్యం అంటే ఇష్టం వాళ్ళకి, అందువల్ల దాన్ని చదువుకుంటారు. పాడేవాళ్ళు పాడి ఆనందిస్తారు, వినేవాళ్ళు విని ఆనందిస్తారు. కాబట్టి ఈ సంకీర్తనని సనాతనుడనేటువంటి దాన్ని ప్రతిపాదించటానికి అని కాకుండా అనేదాన్ని ఒక విషయం అయితే, అసలు అదే తాను గనక అదే పాడవలే. అదే తానంటే అర్థం కాలేదు. అదే తాను, అదే తాను, ఈ తాను కాదు. ఓకే, అదే తాను గనక తప్పకుండా తాను తెలుసుకోవాలంటే అదే పాడాలి. ఆ కీర్తన పాడితే తప్ప వీడికి సంస్కరణ జరగదు, ఎవల్యూషన్ డిగ్రీ బెటర్ అవ్వదు. అందుకని పాడి తీరవలే. మనకి ఎన్ని కీర్తనలు పాడుకోగలిగితే, ఎన్ని కీర్తనలు వినగలిగితే, ఏమండి ఎన్ని కీర్తనలో ఆ పదాలని మనం తీసుకోగలిగితే అంత బ్యూటిఫుల్గా. కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణికా కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణికా కమలనయన కమలాప్త కుల కమలనయన కమలాప్త కుల నమో నమో హరి నమో నమో గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 నరహరి నమో 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 నరహరి నమో 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 హరి నమో 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 హరి నమో నమో
నమో నమో హరి నమో 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 హరి నమో 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 హరి నమో 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 హరి నమో నమో హరి నమో నమో హరి నమో నమో. ఈ శ్వాస ఎవడు ఇచ్చాడో మళ్ళా ఆ శ్వాసలోకి వెళ్ళిపోవాలి అని అంటే సంకీర్తన చేసి తీరవలే ప్రతి ఒక్కరు, ఎంత వీలైతే అంత. ఎందుకంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసయే అది గనుక, అది ఇది తాను, ఇదే అది కావాలి. ఐ యామ్ దట్ కాదు, దట్ ఐ యామ్. అలాంటప్పుడు మాత్రమే అన్నమయ్య మాటలన్నీ అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కాదు. అది ఊరికే సాహిత్యము భలే బాగుందే పాడదాము కళాత్మకంగా. ఈరోజు ఉగాది సందర్భంగా మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మీ అమూల్యమైన ఈ సమయాన్ని అనే కంటే మీ మాటని, మీ పాటని మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత అయినా మేము వినగలిగినాం. ఈరోజు నిజంగా పండుగ ఇక్కడ వచ్చింది అని అనిపించింది. మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా అదే ఫీల్ అవుతారు. చాలా సంతోషం. పల్లవి వీక్షకులందరికీ కూడా ఈ పల్లవి టీవీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని నిరంతరం ప్రసారం చేయాలని, అట్లాగే మనుషుల్లో మానవత్వాన్ని ఉద్బోధించేవేవైనా మంచి కార్యక్రమాలు చేయటం ద్వారా మన తాలూకు రెస్పాన్సిబిలిటీ అంటామే, ఆ బాధ్యతని ప్రతి మాధ్యమము ఉంచినప్పుడు బాగుంటుంది. ఎందుకనంటే పిల్లలందరూ ఈ ఫోన్స్ చూడటంలోనే వాళ్ళ జీవితం మొత్తం గడిచిపోతుంది. అలా కాకుండా ఒక్కరి చూసినా కూడా ఇలా మనం ఉండాలి అని అనిపించేట్టుగా కొన్ని కార్యక్రమాల్ని రూపకల్పన చేయాలని ఈ పల్లవి టీవీని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్వామి అందరికీ, యాజమాన్యానికి, మీ అందరికీ కూడా మంచి ఆయువు, ఆరోగ్యము, అభయము ఇచ్చుగాక. ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచార్యుల వారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య.